ఏపీ అసెంబ్లీలో సొంత గడ్డపైన మొట్టమొదటి బడ్జెట్ను యనమల రామకృష్ణుడు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. 1,56,999 కోట్ల రూపాయలతో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ కేటాయింపులు పైన అధికార తెలుగుదేశం పార్టీ మంత్రులు మనతో ఉన్నారు. పల్లె రఘునాథ్ రెడ్డి గారు, సార్ చెప్పండి, బడ్జెట్ ఎలా ఉందంటారు, ఎలా తీసుకోవాలి? ఈ సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల యొక్క అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజలకు మేలు చేసే అత్యుత్తమమైన బడ్జెట్ ఇది. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక రకమైన ఒత్తిళ్లు ఉన్నప్పటికీ కూడా ఈ సంవత్సరం మరీ ముఖ్యంగా 1,56,999 కోట్లు బడ్జెట్తో రావడం అనేది నిజంగా గర్వకారణం, అందరూ హర్షించదగిన విషయం. ఈ బడ్జెట్లో కూడా పేదలకు మేలు చేసే విధంగా పేదల సంక్షేమం కోసం 16,000 కోట్ల బడ్జెట్ పెట్టడము మరింత విశేషం. కారణం ఏమంటే రేషన్కు 2,700 కోట్లు, పెన్షన్లకు 4,376 కోట్లు, వైద్యానికి 1000 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి 3,300 కోట్లు, గృహ నిర్మాణానికి 1,456 కోట్లు, రైతు రుణమాఫీకి 3,600 కోట్లు, డ్వాక్రా రుణమాఫీకి 1,600 కోట్లు, మొత్తం 16,000 కోట్ల పేదల సంక్షేమం కోసం ఈ బడ్జెట్ పెట్టడం జరిగింది. అన్నిటికంటే ఈ సంవత్సరం ముఖ్యమైనది ఏమంటే ఎలక్షన్లో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా 500 కోట్లతో భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టిన విధంగా ఈసారి ఈ యువతకు కూడా ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం చాలా గొప్ప విశేషం, చాలా ఆనందకరమైన విశేషం. ఎందుకంటే ఇది యువకులకు ఊరటిచ్చే విధంగా ఈ కార్యక్రమం చేపట్టడమైంది. అంతేకాకుండా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 395 కోట్లు పెడుతున్నారు. ఇతర పథకాలకు 275 కోట్లు కేటాయించడంతో ఈ నిరుద్యోగ యువకులకు ఈ ఉపాధి ద్వారా ఉపాధి కల్పించడానికి ఈ బడ్జెట్లో ఇది కేటాయించడం జరిగింది. అంతేకాకుండా